ఫ్రెండ్స్, వైష్ణవి కేసు అయితే మాత్రం ఇప్పుడు ఊహించని మలుపు తిరగబోతోందా అంటే ఎస్. ఇప్పుడు కొన్ని ఆడియో రికార్డింగ్స్ ద్వారా బయటపెట్ట సంచలన నిజాలు మళ్ళీ పోలీసుల్ని కేసుని తిరగదోడేలాగా చేస్తున్నాయి అంటే అవునని చెప్పుకోవాలి. జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మనం ఏంటి ఈ విషయం అనేది తెలుసుకుందాం. అయితే వైష్ణవికి ఈ దుర్మార్గుడు హరిబాబుతో 10 నెలల క్రిందట పెళ్ళైంది, అది మనందరికీ తెలిసిందే. అయితే 10 నెలల నుంచి వీడు ఆ, వాళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళకుండా, అంటే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి కూడా వెళ్ళకుండా వైష్ణవి అన్నదమ్ములతోనే ఉంటున్నాడు, అవునా? అయితే ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే అసలు 10 నెలల ముందు వైష్ణవి తిన్ని ప్రేమించింది. అలాగే వీడు కూడా ప్రేమ 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 అని తన వెనకాల పడ్డాడు. మొదటగా ఇష్టం అని అనుకుంది, కానీ తర్వాత చాలా ఇతని క్యారెక్టర్ అంత నచ్చక నాకు వద్దు, నేను కెరియర్లో సెటిల్ అవ్వాలనుకుని వదిలేసింది. కానీ వీడి గురించి ఇప్పుడు వాళ్ళ ఊరు వాళ్ళు, అలాగే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కొన్ని మీడియా వర్గాలకి ఇస్తున్న ఆడియో రికార్డింగ్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. వీడు 10వ క్లాస్లో ఉన్నప్పటి నుంచి చాలా క్రూరంగా శాడిస్ట్గా బిహేవ్ చేసేవాడట. ఎవరి మీదైనా కోపం కానీ లేకపోతే ఎవరి మీదైనా సరే తెలియని అయిష్టత ఉంటే అది పగగా విపరీతమైన ఇదిగా మార్చేసుకునేవాడట. అయితే అది తెలుసుకున్న వాళ్ళందరూ కూడా, అంటే ఏంటి ఇంత చిన్న విషయానికి అంత కోపం ఎందుకు, అంత పిచ్చిగా పగ పెంచుకోవడం ఎందుకు అని అనుకునేవాళ్ళట వాళ్ళ ఊర్లో. పగ పెంచుకోవడమే కాకుండా దానికోసం ఎంతకైనా తెగించేసేవాడట. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యాల్సిన విషయం, పోలీసులు తలపెట్టుకున్న విషయం ఏంటి అంటే వీడు కేవలం డౌరీ కోసం కాదు, ఇంకా వేరే ఏదో కారణం ఉంది. వైష్ణవి కుటుంబంతో తెలియకుండా వీడికి ఏమైనా పగ ప్రతీకారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా అనే కోణం పైన కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకనంటే ప్రతి కేసులో ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన న్యాయశాస్త్రం నొక్కి వక్కాడిస్తుంది. కానీ వీడి విషయంలో ఒక్క దోషి కూడా విడుదల అవ్వకూడదు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.